శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. తులారాశి వారికి పొద్దున్నే 11:30 తర్వాత జనవరి 21 మంగళవారం రోజు రాత్రి 11:30 లోపు ఈ వార్త ఎప్పుడైనా వింటారు. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 21వ తేదీ యొక్క దినఫలాలు, అలాగే తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, పొద్దున్నే 11:30 తర్వాత నుండి రాత్రి 11:30 లోపు ఈ వార్త మీరు ఎప్పుడైనా వింటారు. ఆ వార్త ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు త్వరగా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక వివరాల్లోకి వెళితే గనక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కనుక అందరితో కలిసిపోయే తత్వం కలిగిన వారుగా ఈ తులారాశి వ్యక్తులు ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. అలాగే అనువంశికంగా వచ్చినటువంటి ఆస్తులను అభివృద్ధి చేయడానికి ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎప్పుడు కూడా నూతన వ్యాపారాలు ప్రారంభించాలని, కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది వరకు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఏదో ఒక ప్రయత్నం అయితే చేశారు, ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈరోజు 11:30 తర్వాత నుండి రాత్రి 11:30 లోపు ఏ సమయంలో అయినా సరే ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు ఖచ్చితంగా వింటారు. అది మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అటువంటి ఒక అద్భుతమైన వార్తను ఈరోజు తులారాశి వ్యక్తులు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు ఉన్నాయి. నిన్న మొన్నటితో పోలిస్తే కొంత వ్యాపారం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నప్పటికీ నష్టాలు మాత్రం లేవు. దానికోసం మీరు కంగారు పడవలసిన అవసరం కూడా లేదు. కొత్త వినియోగదారులు మీ యొక్క వ్యాపారంలోకి ఎంటర్ అవుతారు. వారితో మీ యొక్క సంబంధం అనేది కొంత ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే కొంతమంది జీవితంలోకి వచ్చినప్పుడు వారితో చాలా కాలం పాటు ఆ బంధం అదే విధంగా కొనసాగుతుంది. అటువంటి కొంతమంది వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి ఈరోజు ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీకు మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులతో మీకు ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈరోజు పరిష్కారం కాబోతున్నాయి. తోటి ఉద్యోగస్తులు ఎవరైతే విభేదాల కారణంగా మీకు దూరంగా ఉంటున్నారో వారు ఈరోజు మీతో మాట కలుపుతారు. అంటే ఇదివరకు చాలా రోజులుగా వారితో మాటలు లేవు, కానీ ఈరోజు వారే మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఈ విధంగా మళ్ళీ మీ యొక్క స్నేహబంధం పునరుద్ధరించబడే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. తులారాశి వ్యక్తులు చాలా కాలంగా ఒక సమస్య కోసం, పరిష్కారం కోసం ఎదుక్కోవడంలో విఫలమవుతున్నారు. అయితే దానికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇదివరకు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ మీకు ధైర్యం చాలలేదు. ఈరోజు రిస్క్ చేసి అయినా సరే ఒక నిర్ణయం అయితే మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులు జీవితంలో చూసుకున్నట్లయితే కనుక చాలా రోజులుగా ఏదైనా పనిని గురించి పూర్తి చేయలేక వదిలేస్తూ ఇబ్బంది పెట్టినట్లయితే కనుక ఆ పని ఈరోజు మొదలు కాబోతుంది. అలాగే సక్సెస్ అవుతుంది కూడా. అలాగే పనిని పూర్తి చేసి అనుకున్నది సాధిస్తారు. మీకు మధ్యలో ఏవో ఒక సమస్యలు వస్తూ ఉన్నా అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతం జరగబోతుంది. ఆ పనిని పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వ్యక్తులకు అనుకూలంగా ప్రభావాలు ఉండబోతున్నాయి. అలాగే శనిదేవుని అనుగ్రహం కారణంగా ఈ రాశి వారికి అన్ని ఫలితాలు అనుకూలంగా కలగబోతున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభ ఫలితాలు కలగబోతున్నాయి.
చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.